చిన్నపల్లె కృపాపురం అనే గ్రామంలో రాము అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి లక్ష్మమ్మతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. కష్టాలు ఎన్ని వచ్చినా రాము ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ఒకటే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యేసయ్య, నా చెయ్యి వదలొద్దు అని మొరపెడుతూ ఉండేవాడు. ఒక సంవత్సరం వర్షాలు పండక పంటలు నష్టపోయాయి. పని లేక గ్రామమంతా బాధల్లో మునిగిపోయింది. తల్లి అనారోగ్యంతో మంచాన పడింది. రాము మనసు కుంగిపోయింది. ఇన్ని కష్టాలు ఎందుకు ప్రభు అని కన్నీళ్లతో దేవుని మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి గ్రామ చర్చిలో ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తూ తన మనసులో ధైర్యం నింపుకుంటున్నాడు. మరుసటి రోజు పక్క గ్రామం నుంచి వచ్చిన ఒక పాస్టర్ రాముని చూసి ఇలా అన్నాడు, నీవు నిజాయితీగా పనిచేసేవాడివని అందరూ అంటుంటే విన్నాను. నీకు ఒక ఛాన్స్ ఇస్తాను, చేస్తావా అని. మా పాఠశాలలో సహాయం చేస్తావా అని అడిగారు పాస్టర్ గారు. ఆ అవకాశంతో రాము చిన్న ఉద్యోగం పొందాడని చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. తల్లి చికిత్స అయింది. క్రమంగా గ్రామంలో పరిస్థితులు మారాయి. రాము ఇతరులకు కూడా సహాయం చేయడం మొదలుపెట్టాడు. గ్రామస్తులు అతని జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక ఆదివారం చర్చిలో రాము ఆనందంగా ఇలా అన్నాడు, కష్టాల్లో నేను ఒకటే నేర్చుకున్నాను. కష్టాల్లో నేను ఒకటి గుర్తించాను. కష్టాలు నన్ను ఒకటి వెంబడించాయి. కష్టాల వల్ల నేను ఎన్నో నేర్చుకున్నాను. కష్టాలు రావడం వల్ల దేవుని దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టాను. కష్టాలు రావడం వల్ల దేవుని ప్రార్థన నేర్చుకున్నాను. యేసయ్య, నా చేయి ఎప్పుడు వదలొద్దు. అలాగే ఇంకెప్పుడు కూడా నా చెయ్యి వదలలేదు. ఆ రోజు నుంచి కృపాపురం గ్రామంలో ఆశ, విశ్వాసం కొత్తగా పూసింది. ఫైనల్గా ఒకటి ఈ కథలో నేర్చుకున్నాం. అది ఏమిటంటే, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుణ్ణి మనం వదలకూడదు. దేవుని చెయ్యి మనం వదలకూడదు.